స్థలదాతలను సత్కరించిన అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేటికి 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ సభ్యులు స్థలదాతలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు ఇచ్చేసి స్థలదాతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం యొక్క సేవలు కొనియాడారు. అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించడం పట్ల వారిని ప్రశంసించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేసి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. స్థలదాత మనవుడు మాట్లాడుతూ, పునాది రాయి వేసినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగానే మిగిలిపోయింది తప్ప అభివృద్ధికి నోచుకోలేదని, ఈ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ప్రెసిడెంట్ లక్కకుల బాబ్జీ, సంఘ సభ్యులు గాడి ప్రసాద్, షేక్ మీరాబాయ్, దార్ల గోపి, పల్లా రామకృష్ణ, పంపనబోయిన ఎర్రయ్య, నందిక జాన్ విక్టర్, పల్ల కిషోర్, కడితి నూకరాజు, తోలెం ప్రసాదు, డాక్టర్ యామిని కావ్య, డాక్టర్ సుధాకర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోటనందూరు మండలంలో ఏకైక పిహెచ్సి ఏదైనా ఉందంటే మన కోటనందూరు గ్రామంలో 65 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పెద్దలు తేనె నోకయ్య గారు ఉదారంతో ఎంతో గొప్ప మనసు చేసుకుని 2 ఎకరాల స్థలాన్ని మన హాస్పిటల్కి బహుకరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 65 సంవత్సరాల కాలం నుంచి కూడా మన హాస్పిటల్ ఎంతో అభివృద్ధి చెందుతూ ఇక్కడ ప్రతి గవర్నమెంట్ సపోర్ట్తో మనం పిహెచ్సి కట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా మనకి జీవితంలో ఏది ముఖ్యం అంటే డబ్బు, స్థలం, పొలం కాదు, మన ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం బాగుంటేనే మనందరం ఆనందంగా ఉంటాం, ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పూర్వీకులు పెద్దలైనటువంటి ఎంతో పెద్ద మనసుతో మనకి ఈ స్థలాన్ని ఉచితంగా బహుకరించడం జరిగింది. కాబట్టి వారి కుటుంబ సభ్యుల్ని మనం సన్మానించుకోవడం అనేది ఎంతో గర్వకారణంగా భావిస్తూ ఈరోజు అల్లూరు సీతారామరాజు కమిటీ తరపున మనం ఈ తేనేవారి కుటుంబ సభ్యుల్ని మనం ఎంతో ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల హాస్పిటల్ స్థాపించిన రోజు ఈ ఫిబ్రవరి 9వ తారీఖు అలాగే ప్రతి నెల కూడా గర్భిణీ స్త్రీలకు అనేక రకాలైన పరీక్షలు చేసి ఈ 9 నెలల కాలంలో ఎంతో చక్కగా చూసుకుంటూ వారందరూ మంచి చెట్లు చూసుకుంటూ ఈ కమిటీ వారి తరపున ప్రతి నెల 9వ తారీఖున పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. కాబట్టి కమిటీ వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కమిటీ సభ్యులు సుమారు 200 మంది పైన ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మా డాక్టర్ గారు అండ్ మన హాస్పిటల్ చైర్మన్ గారు చెప్పిన విధంగా తేనె నోకయ్య గారి కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉంటామండి. మరి ఇంత 2 ఎకరాల భూమి మనకి వారు ఇచ్చారంటే మరి అది చాలా గొప్ప భాగ్యం అండి. మరి ఈ అదృష్టం పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. అందరూ కూడా ఇలాంటి సేవలు కూడా చాలా వరకు నేను చూశానండి. ఎవరు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు నేను ఎక్కడా చూడలేదు. కానీ మన కోటనందూరు పిహెచ్సిలో మన చైర్మన్ గారు అవ్వకముందే మనకి ఎన్నో మనకు హాస్పిటల్కి సంబంధించినటువంటి పరికరాలే కానీ ఏవైనా కానీ చాలా ఇచ్చారండి. అలాగే మన అల్లూరు సీతారామ ట్రస్ట్ వాళ్ళు కూడా మనకు పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాం ప్రతి నెల ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ చేస్తున్నారండి. మన పిహెచ్సిలో మొన్న జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా 36 డెలివరీలు చేశామండి. మన పిహెచ్సి ఫస్ట్ స్థానంలో ఉందండి జిల్లాలో. ఎందుకంటే మేము చేసే కార్యక్రమంలో చాలా మంది దాతలు దీనికి సహాయపడుతున్నారండి. ఇది మా ఒక్కరిదే కష్టం కాదు, ఇది చాలా మంది దాతలు. మేము అడగగానే ప్రతి ఒక్కరు కూడా నెలకు మాకు సరిపడా డబ్బులు ఇచ్చి ఇంకా చాలకపోతే ఇంకా ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. అలాగే 1965 నుంచి 60 నుంచి కూడా ఈ ఆసుపత్రి పిహెచ్సిగానే అంటే 6 పడకల ఆసుపత్రిగానే నిలబడిపోయింది.
ఇప్పటికి దాదాపు 60 సంవత్సరాలు అవుతుంది. అటు నర్సీపట్నం ఇటు తుని తప్ప మిగతా మన హాస్పిటల్ 30 పడక హాస్పిటల్ ఇప్పుడు వచ్చి జరగలేదు. కాబట్టి ఇక్కడ లోకల్ ఉన్న నాయకులతో మేము నమస్కారాలు చేస్తున్నామండి. ఇది 30 పడక హాస్పిటల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ స్టాఫ్లకి అందరికీ నమస్కారాలు. పోయిన సంవత్సరం సన్మానం చేశారు, ఇంకా డెవలప్ చేయమని కోరాను. ఇంకా ఎలాగున్నది అలాగా ఉంది, ఇంకా డెవలప్ చేయమంటే చేయలేదు. 30 పడకల ఆసుపత్రి చేయమని కోరాను, గవర్నమెంట్ తరఫున కోరాను, చేయలేదండి. ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, సరిపోలేదు. ఇంకా ఖాళీ స్థలం ఉంది కదండి, అది 30 పడకలు అయితే నలుగురికి ఉపయోగపడుతుంది. అటు తుని కాకుండా ఇటు నర్సీపట్నం వెళ్ళిపోకుండా ఇక్కడ వస్తే నలుగురు వస్తారు కదండి. అయితే నేను కోరుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. వెరీ గుడ్. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్+ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.